రాష్ట్రంలోకి ముందస్తుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా రుతుపవనాలు ప్రవేశించిన తొలి వారం తప్ప ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడం, పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో రాష్ట్రంలో రుతుపవనాలు వీక్ అయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా వర్షం కురవడం లేదు. దీంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వాతావరణ నిపుణులు రుతుపవనాలు బలహీన పడ్డాయని చెబుతున్నారు. అదేవిధంగా బంగాళాఖాతంలో సరైన వెదర్ సిస్టమ్ లేదంటున్నారు. బంగాళాఖాతంలో సరైన వెదర్ సిస్టమ్ ఏర్పడితే రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితులు కూడా రుతుపవనాలు వీక్గా మారడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ గాలుల ప్రభావం వల్లే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయంటున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. జనగామలోని వడ్లకొండలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.